కాకినాడ పాస్టర్స్ కు ఎవరు కీడు తలపట్టినా తాము ప్రతిఘటిస్తామని వివిధ సంఘాల ఫెలోషిప్ నాయకులు పేర్కొన్నారు. కాకినాడ ఎద్దినగర్లోని ఫిలదెల్ఫియా చర్చిలో పాస్టర్ జీవన్ పాల్, పాస్టర్ సలపరెడ్డి శ్యామిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహాం మాట్లాడారు. ఈ సమావేశంలో కాకినాడ సీనియర్ సేవకులు బిషప్ పరిమి ఐజాక్, సిటీ అండ్ సబర్బన్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ ఎండి రాజు, క్రిస్టియన్ జేసీ కన్వీనర్ బిషప్ రాజాజీ, కోస్టల్ అసోసియేషన్ అధ్యక్షులు కాసరపు సింహాద్రి, జీవోసీ అధ్యక్షులు పాస్టర్ కె జాన్ ప్రసాద్, కోస్టల్ సలహాదారులు పాస్టర్ మోసా జాన్, సీనియర్ పాస్టర్ సదే అబ్రహాం, గుడారిగుంట పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ ఎం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా కూర్చుని ఒక ఆలోచన, ఒక నిర్ణయాన్ని తీసుకుని మరి ఓసన్న మినిస్ట్రీ నుంచి జరగబోతున్నటువంటి ఒక ప్రార్థన వల్ల, ఒక సమావేశం వల్ల పట్టణానికి ఒక ఇబ్బంది ఏదైనా కలగబోతున్నటువంటి విషయం మాకు తెలిసి దాన్ని మేమందరం కూర్చుని ఆలోచించిన తర్వాత ఎవరి వల్ల అయితే ప్రాబ్లం వస్తుందనుకున్నా ఆ వ్యక్తికి ఇంటిమేట్ చేసినప్పుడు మరి మిత్రులు కృపాదానం గారు ఓసన్న మినిస్ట్రీ వాళ్ళకి తెలియచేసినప్పుడు వారు మాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సహకార సంబంధమైన మాట ఏంటంటే, అయ్యా మేమందరం కూడా ఆత్మీయులు, మాకు బోల్డ్ పరిచర్య ఉంది, మాకు ఎలాగే చేయాలని ఆలోచన లేదు, మేము ఎక్కడైనా అడుగుపెట్టినప్పుడు సాటి సంఘాలకు సేవకులకు ఇబ్బంది కలుగుతుందన్నట్లయితే మేము ఆత్మీయతను పాడు చేసేవాళ్ళం కాదు, దాన్ని మేము వెనక్కి తీసుకుంటూ ఉన్నాం. మేము ఎప్పుడూ కూడా మీ కొరకు సహకారంగా ఉంటాం, ఆత్మీయంగా వాక్యాన్ని అందిస్తాం, మీరు పిలవగానే వస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పేసి చక్కటి ఆలోచన మాకు తెలియచేసి వారు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని బట్టి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు ఓసన్న మినిస్ట్రీ గారికి మేము తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ. కాబట్టి వారు కూడా మా విన్నపాన్ని, మాకు అన్యాయం జరుగుద్దని, బాధ కలుగుద్దని అన్న విషయాన్ని మేము తెలియజేసినప్పుడు వారు వెంటనే అంగీకరించినందుకు వెస్లాన్కు ప్రత్యేకంగా ఆ టీం అంతటికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా కాకినాడ పట్టణంలో ఎవరు ఏ విధమైన డిజిటల్ కానీ లేకపోతే ఇంకొక రకమైన మందిరాలు కట్టినా మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, ఎంతవరకైనా మేము వెళ్తాం, దాని విషయంలో వెనుకడిగేది లేదు. కాబట్టి దయచేసి పట్టణానికి రాబోతానన్న సేవకులు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. దేనికి ప్రలోభాలకి లొంగే సేవకులు ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ప్రలోభ పెట్టి మేము మిమ్మల్ని లోపరుచుకుందామని అనుకుంటే కుదరని పని. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని సేవకులుగా, నాయకులుగా అభిమానించి కాకినాడ పట్టణంలో సభలకు తీసుకురావడం వల్ల మీరు వచ్చి కీడు చేస్తారని తీసుకురావట్లేదు, కానీ ప్రజలకు వాక్యాన్ని అందించారని తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో పట్టణంలో ఉన్న సేవకులు కూడా ఆలోచించాలి, సహకరించాలి, వెనక నిలబడాలి. మీరు వచ్చినా రాకపోయినా ఈ బృందంతో మేము అన్ని విషయాల్లో త్వరలో యాక్షన్ కమిటీ ఒకటి చేసుకొని ముందుకు వెళ్తానని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.